హబీబుల్లా గారిని మన టౌన్ చీఫ్ గవర్నమెంట్ కానీ హబీబుల్లా గారిని స్టేజ్ మీద బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ కొద్దిసేపు మీరు ఎంత విషయం తెలుసుకుంటే మంచి విషయాలు ఇస్తాం. అలంకరించిన మరియు ముస్లిం సమాజం కమ్యూనిటీకి ప్రయోజనం కలుగుతుంది అనే విషయాన్ని బాగా గ్రహించాలి. కనుక గుడ్డిగా ఎవరి మాటలు నమ్మకూడదు. కేవలం మీ ఆలోచన విధానంతో ఆలోచించి తప్పక ఓటు వేయాలి. ఈ తెలుగుదేశం పార్టీ జరిగింది అంతవరకు ముస్లిం సమాజానికి ఏదైనా మేలు చేయాలా అనే ఒక అభిప్రాయం మాటలలోనే పరిమితమైంది. చేతన వరకు రాలేదు అని చేతన ద్వారా నిరూపించిన ఏకైక వ్యక్తి అన్న ఎన్టీ రామారావు గారు. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వము 2014 నుంచి 19 వరకు అభివృద్ధి బాటలో నడిచింది. ఆ రోజు కూడా ఎన్డీఏ ప్రభుత్వంతో పొత్తు పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని పరిపాలించినారు. ఆ రోజుల్లో ముస్లిం వ్యతిరేక చట్టాలు కానీ ముస్లిం వ్యతిరేకంగా ఏ పని కానీ రాష్ట్రంలో జరగలేదు. ముస్లింల అభివృద్ధి, ముస్లింలకు కావాల్సిన సంక్షేమాలను చంద్రబాబు నాయుడు గారు అందరితో పాటు ఇచ్చినారు. మళ్ళా ఎక్కువగా ఇచ్చినారు. దుల్హన్ పథకం కూడా ఇచ్చినారు, రంజాన్ తోఫా కూడా ఇచ్చినారు. అదే కాకుండా ముస్లింలకు మసీదులకు అభివృద్ధి కోసం డబ్బులు ఇచ్చినారు. మౌజాలకు ప్రేస్వాములకు జీతాలు ఇచ్చినారు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమాలు, అనేక అభివృద్ధి పథకాలు చంద్రబాబు నాయుడు చేసినారు. జగన్మోహన్ రెడ్డి గారు 19లో ఎలక్షన్ వాగ్దానాలు చేస్తూ ఇస్లామిక్ బ్యాంక్ పెడతాను, ముస్లింలకు అందరికీ వడ్డీ లేని 5 లక్షల రూపాయల రుణాలు ఇస్తానని వాగ్దానము నెరవేర్చలేదు కాదు కదా, దాని జోలికే పోలేదు. అలాగే ముస్లింలకు 45 సంవత్సరాలకే పింఛన్ ఇస్తానని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం కూడా ఆయన నిలబెట్టుకోలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో వాగ్దానాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ఈరోజు ఒక్క మంచిదైనా ఒక్కటైనా ఒకటి ముస్లింలకు సపరేట్గా ఏ పని చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన సంక్షేమాలను తీసేసినారు. ఇకపోతే ఇక్కడ లోకల్గా రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు ఎన్ని అబద్ధాలు చెప్పినా అంటే అన్ని అబద్ధాలు చెప్పినాడు. మార్కెట్ కూల్చివేయాలంటే, మార్కెట్ తీసివేయాలంటే నన్ను చంపి నా మీద బుల్డోజర్ ఎక్కిన తర్వాతనే మార్కెట్ పోతుందని చెప్పినాడు. మార్కెట్ అతని దగ్గర ఉండి ఒక నోటీసు కూడా ఇవ్వకుండా, ఎవరికి చెప్పకుండా రాత్రి కూలో తెలిసి వాళ్ళకు తాత్కాలిక మార్కెట్ కట్టిస్తానని చెప్పి 195 మంది కూరగాయల మార్కెట్ వ్యాపారస్తులు ఉంటే 500 పైసలకు రూములు కట్టించి ఆడ ఉండేటోళ్లకు 150 మందికి ఇచ్చి 350 మందిని కొత్త వాళ్లకు ఆయన అమ్ముకోవడం జరిగింది. అదే కాకుండా కేంద్ర ప్రభుత్వం ముస్లిం అనాథ పిల్లలకు, పేద పిల్లలకు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులతో అమృతనగర్లో 2 బిల్డింగులు పెట్టారు. ఒకటి గర్ల్స్, ఒకటి బాయ్స్. పూర్తి అయిపోయాయి. ఏదో స్టాఫ్ను ఏర్పాటు చేసి అక్కడ ఫర్నిచర్ ఏర్పాటు చేస్తే పిల్లలు, పేద పిల్లలు అక్కడ చదువుకొని విద్యావంతులై బాగుపడడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు రాజమౌళి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే అయినాక అధికారం వచ్చిన తర్వాత ఆ బిల్డింగ్లను సచివాలయాల మాదిరిగా మార్చి సచివాలయాల మాదిరిగా ఉపయోగించుకుంటున్నారు. మన ముస్లిం సమాజం అంతా ఆలోచించాలా, అతనికి మనకు మేలు చేస్తున్నాడా, కీడు చేస్తున్నాడా? ఈరోజు అమృతనగర్లో ఉండే ముస్లిం పేద విద్యార్థుల కోసం తయారు చేసిన బిల్డింగ్లను సచివాలయం కోసం వాడుతున్నాడా లేదా అని మనం అందరం ఆత్మపరిశీలన చేసుకొని ఒకసారి ఇక్కడ పోయి చూసి రావాలా. 10వ తరగతి తర్వాత ఇంటర్మీడియట్ చదువుకునే ఆడపిల్లలకు, మగపిల్లలకు 18 కోట్లు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. 5 సంవత్సరాలు అయిపోయింది. దానిలో ఒక్కొక్క బిల్డింగ్ 10 ఎకరాల స్థలం చూపించాల. చెట్టిపల్లి దగ్గర 10 ఎకరాలు స్థలం చూపిస్తారని చెప్పి ఈ రోజుకి 5 సంవత్సరాలు అయినా
ముస్లింలకు కేటాయించిన కేంద్ర ప్రభుత్వ నిధులు మురిగిపోతా ఉన్నాయి కలెక్టర్ గారి దగ్గర. నువ్వు ఏం చెప్పినావు? ముస్లింలు నా వాళ్ళు అంటావు, ముస్లింలు ఖురాన్ నేను పాటిస్తానంటావు, ఖురాన్ చదువుతానంటావు, నేను దర్గాలకు మసీదులకు నా సొంత నిధులు ఇస్తానంటావు. ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఎందుకు నువ్వు ఉపయోగపెట్టి ముస్లిం సమాజానికి ఉపయోగపడే విధంగా నువ్వు చేయడం లేదని చెప్పి మేము ప్రశ్నిస్తాను. ఈ వేదిక పై నుంచి వరదాజ్ రెడ్డి గారికి, ప్రసాద్ రెడ్డి గారికి పోల్చుకోవాలా? రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి 14 సంవత్సరాలు పరిపాలించిన చంద్రబాబు నాయుడు గారు పోల్చుకొని మనం అందరం మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కేంద్ర ప్రభుత్వం ద్వారా కానీ వేరే ఏ ఇబ్బంది వచ్చినా చంద్రబాబు నాయుడు గారు మన కోసం నిలబెడతారు. స్థానికంగా వరదారెడ్డి గారి కోసం ఎప్పుడు పిలిచినా ఆయన ఇంటి తలుపులు మన కోసం తెరిచి ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వం ద్వారా కానీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కానీ ముస్లింలకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా మన కోసం మన నాయకులంతా నిలబెడతారు, మన ఎంట ఉంటారు, మన ఎంట ఉండి మనకు రక్షణ కల్పిస్తారని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ మనం అందరం కూడా తెలుగుదేశం పార్టీ వైపు, తెలుగుదేశం పార్టీని గెలిపించుకునే వైపు మనం పని చేయాలని చెప్పి ఈ సభా సందర్భంగా ఉదయపూర్వకంగా కోరుకుంటూ మేము మీరందరికీ నమస్కారాలు చేసుకుంటూ సెలవు చేసుకుంటాం.